ఏదైనా అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే ఈ ఒక్కరోజు ఆగండి. ప్రాణాపాయ పరిస్థితులైతే మాత్రమే హాస్పిటల్కి వెళ్ళండి. మిగతా ఏదైనా సరే డాక్టర్ల చేత టెస్ట్ చేయించుకుందాం, డాక్టర్ల కన్సల్టేషన్ తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళాలనుకుంటే ఈ ఒక్కరోజు వెళ్ళొద్దు. రేపు ఆదివారం ఎట్లాగో సెలవు కాబట్టి సోమవారానికి వెళ్ళొచ్చు. ఎందుకయ్యా అంటే బేసిక్గా ఏదైతే కోల్కతాలో ఒక మహిళా వైద్యురాలి పట్ల జరిగినటువంటి అత్యాచారం, దారుణంగా అత్యాచారం చేసి చంపినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి మీద ఆగ్రహంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఎంఏ శాఖలన్నీ కలిపి నిన్న రాత్రి ఆన్లైన్లో సమావేశమై ఫైనల్గా నిర్ణయం తీసుకున్న ఈవేళ ఆసుపత్రులన్నిటి బంద్ చేయాలి 24 గంటలని. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఆసుపత్రులు ఏవి కూడా పనిచేయవు. కేవలం ఇన్పేషెంట్స్కి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ఎవరైతే చావు బతుకుల మధ్యన ఉండేటటువంటి ఎమర్జెన్సీ కేసులకి మాత్రమే ట్రీట్ చేస్తారు. ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్నిటి కూడా నిలిపివేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఆసుపత్రికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఆగితే బాగుంటుంది. వైద్యులకి ఈ విషయంలో సంఘీభావం ప్రకటించడం మంచి పరిణామం.